నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హార్ముజ్ జలసంధి హాట్ టాపిక్గా మారిందనమాట. ప్రస్తుతం ఆ యొక్క హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో తమ నియంత్రణలో ఉందని చెప్పేసి ఇరాను, తమ స్వాధీనంలో ఉందని చెప్పేసి అమెరికా రెండు గొడవ పడుతూ ఉన్నాయి. అలాగే దాడులు చేసుకుంటూ ఉన్నాయి, యుద్ధం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి చర్చలకు సంబంధించి యుద్ధానికి విరామం ఇచ్చినా సరే కానీ ఎటువంటి చర్చలు జరగలేదు. ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు మాటలతో దాడి చేసుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే అమెరికా సైనికులు ఇరాన్ యొక్క భూభాగాన్ని అలాగే హార్ముజ్ జలసంధిని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇరాన్ వచ్చేసి అమెరికానైతే కోరిందనమాట. అమెరికా అధ్యక్షుడు దీని గురించి మాట్లాడుతూ సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అయితే హార్ముజ్ జలసంధి అమెరికా నియంత్రణలోనే ఉంది. అలాగే ఇరాన్ ఇలాగే వితండవాదం చేసుకుంటూ చర్చలకు రాకుండా తమ పందాను అలాగే కొనసాగిస్తే కానీ హార్ముజ్ జలసంధి అమెరికా భూభాగంగా నేను ప్రకటిస్తాను. అప్పుడు హార్ముజ్ జలసంధి మీద దాడి చేస్తే కానీ నేరుగా అమెరికా మీద దాడి చేసినట్లే. అలా చేస్తే కానీ ఇరాన్ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారన్నమాట. అలాగే ఆయన మాట్లాడుతూ త్వరలో నేను హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించబోతూ ఉన్నాను. ఇరాన్ ఇంతలోపు మేల్కొని అలాగే ముందుకు వచ్చి మా యొక్క షరతులు కండిషన్లు అన్నిటికీ ఒప్పుకొని అలాగే దీనికి సంబంధించి ఒప్పందం ఏదైతే ఉందో శాశ్వత ఒప్పందం దాని మీద ఇరాన్కు సంబంధించిన న్యాయకత్వం సంతకం చేయాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తూ ఉంది? ఒకవేళ అమెరికా హార్ముజ్ జలసంధిని తన యొక్క భూభాగంగా ప్రకటిస్తే కానీ యుద్ధం మరో స్థాయికి చేరుతుందని చెప్పేసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇరాన్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కానీ మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క మాటల యుద్ధం శాశ్వత ఒప్పందానికి దారితీసి ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.